Hi, it's lunchtime again. Today is all about calcium. It's a calcium rich spread for a special guest. So we have some chicken as a protein source, dal, and then some yogurt, which is the primary calcium rich food that we consume every day. Then we have two vegetables. This is bottle gourd sambar, and then this is moringa leaf stir fry. We also have some ragi malt and some rice. And we have for dessert the calcium powerhouse, the laddu. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ సుప్రజ, హూజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్. నేనైతే ఇది యూటిలైజ్ చేసుకొని మోకాలు నొప్పుల గురించి అడుగుదామని అనుకున్నాను. అబ్సల్యూట్లీ రాంగ్. ఇది ఒక మూఢనమ్మకం లాగా అందరికీ వచ్చేసింది. కాళ్ళ నొప్పులు ఉంటే మనం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాయని. యాక్చువల్లీ మనం ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేస్తే అంత బెటర్ అవుతాం. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ దానివల్ల మనము బరువు పెరగడం జరుగుతుంది. సో ఇట్ విల్ డెఫినెట్లీ లీడ్ టు. సో ద బెస్ట్ థింగ్ టు డూ ఇస్ డూ ఫిజికల్ యాక్టివిటీ. అలా చేస్తే మనం బరువు తగ్గుతాము. అట్ ద సేమ్ టైం మన మోకాళ్ళ నొప్పుల మీద కూడా ఒక ధ్యాస పెట్టవచ్చు. ఇది రైట్ క్వశ్చన్. ఆ ఫిజికల్ యాక్టివిటీ అంటే అందరూ పరిగెత్తడం, దుమ్కడం అనుకుంటారు, కానీ అది కాదు. అవి కాకుండా మనం బేసిక్ సైక్లింగ్ అన్నీ చేస్తుంటే ఏమవుతుందంటే మోకాళ్ళ మీద బరువు పడదు. అట్ ద సేమ్ టైం మనం యాక్టివిటీ ఉంటుంది. సో మనకి అది చాలా దోహదపడుతుంది. వైటమిన్ డి, కాల్షియం సప్లిమెంట్స్ అనేవి మనం కంపల్సరీ తీసుకోవాలి, కానీ దానివల్ల మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది అనేది భ్రమ మాత్రమే. అవి ఇండైరెక్ట్గా మనకి బలాన్ని సమకూరుస్తే దానివల్ల మన ఫిజికల్ యాక్టివిటీ పెరుగుతుంది. దానివల్ల మన మోకాళ్ళ నొప్పిని నేను ఇందాక చెప్పినట్టు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. డెఫినెట్లీ చెప్పొచ్చు. ఎందుకంటే పారాసెటమాల్ తీసుకుంటే లివర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదే లోకల్గా మనం తీసుకున్నామంటే పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అండ్ అట్ ద సేమ్ టైం పెయిన్ రిలీఫ్ కూడా పూర్తిగా కాకపోయినా కొంచెమైనా నయం అవుతుంది. Thank you, ma'am, for your valuable health suggestions for our audience. And ఆకలేస్తుంది. Now we'll proceed to our lunch.